Hi guys, welcome back to my channel. Actually, welcome to my channel because this is gonna be my first vlog. So I'm really nervous, but it's okay. So first vlog lo candy nela baat chestam anedi chupistam, and stay tuned to get more videos like this, and please do support me actually. And that's it guys, let's go into the video. స్నానం చేస్తావా చేస్తావా అదే వెళ్దాం అదే స్నానానికి వెళ్దాం స్నానానికెళ్తాము మేము స్నానానికెళ్తాము గైస్. ఇప్పుడు ఇక్కడ కింద టబ్బు ఉంటుంది అనమాట, ఆ టబ్బు తీయాలి. అండ్ బై ద వే, అన్ని డాగ్స్ గోల చేసినట్టయితే అస్సలు గోల చేయడు. స్నానం చేయించేటప్పుడు గమ్ముగా అక్కడే నిల్చొని చేయించుకుంటాడనమాట. కానీ ఎదురైతే మమ్మీ ఉండాలి. మమ్మీ కానీ చుట్టుపక్కల లేకపోతే అస్సలు చేయించుకోడు, బయటకు వచ్చేస్తాడు. కానీ మమ్మీ కానీ ఎదురుగా కూర్చొని ఉంటే మాత్రం కదలకుండా చేయించుకుంటాడు. అండ్ కొంతమంది అంటుంటారు క్యాండీ చాలా లావ్ అయిపోతున్నాడని, కానీ అది ఓన్లీ ఆ ఫర్ వల్ల అనమాట. ఆ ఫర్ మొత్తం తడిచిపోతే చూడండి ఎంత సన్నగా అయిపోతాడో. స్నానం అయిపోయే టైంకి కరెక్ట్గా మమ్మీని చూస్తూ ఉంటాడు, ఇంకెత్తుకో ఫాస్ట్గా నేను వచ్చేస్తానని. కానీ వాడికి తెలియని విషయం ఏంటంటే ఇంకా పెద్ద టాస్క్ అనేది మిగిలిపోయింది. అదేంటంటే ఫేస్ వాష్ చేయడం అనమాట. బాడీని అంతా ఈజీగా చేసేయచ్చు, అరగంట పడుతుంది, బట్ ఈజీగా రుద్దేయచ్చు అనమాట. బట్ ఫేస్లో ఏంటంటే కళ్ళల్లోకి వెళ్తుందా ముక్కులోకి వెళ్తుందా అని చెప్పి చాలా జాగ్రత్తగా చేయాలి. సో ఇట్ టేక్స్ మోర్ టైం. మెల్లగా చేయాలని ఏంటి అలా రుద్దేస్తుంది అనుకుంటున్నారు కదా. వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను, అందుకే అలా రుద్దుతున్నట్టు అనిపిస్తుంది. బట్ చాలా మెల్లగా చేస్తాను, లేకపోతే మళ్ళీ గుర్రని సౌండ్స్ చేస్తాడనమాట. ఇలా మొత్తం తడిచిపోయినాకైతే ఎలక పిల్లలా ఉంటాడు. మేము అలా ఆడుకుంటూ ఉంటాం అనమాట, ఎలక పిల్ల అని. సో ఎవరన్నా సరదాకి డాగ్ తెచ్చుకొని పెంచుకుందాం, పప్పిని తెచ్చుకొని పెంచుకుందాం అనుకుంటే మాత్రం ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే మీ వీకెండ్స్ ఖచ్చితంగా ఇలానే పోతాయన్నమాట. దానికి స్నానం చేయించినాకైతే చాలా అలసిపోతాం, ఎందుకంటే 1 అవర్ మినిమం పడుతుంది. అండ్ స్నానం చేయించినాక అయిపోదు, దాన్ని ఫర్ని మళ్ళీ డ్రై చేయాలి, సీరమ్స్ పోయాలి. మన హెయిర్ కేర్ కంటే ఎక్కువ వీడి హెయిర్ని ఇంకా బాగా కేర్ చేయాలి, లేకపోతే హెయిర్ ఫాల్ అవుతుంది. కానీ ఇంత కష్టపడ్డాక లాస్ట్‌లో వాడి హెయిర్ డ్రై అయిపోయినాక చూడ్డానికి ఎంత క్యూట్‌గా ఉంటాడో మీకు లాస్ట్‌లో అయితే చూపిస్తాను. మొత్తం కష్టం మర్చిపోతామన్నమాట ఆ ఫేస్‌ని చూసినాక.
సో, ఫైనల్లీ చాలా కష్టపడ్డాకైతే వీడి స్నానం అయిపోతది. ఇంకప్పుడు మమ్మీ తీసుకొనెళ్తదనమాట. సో, వీడి కోసం సెపరేట్‌గా 3 ఆర్ 4 టవల్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే మొత్తం తడిసిపోతాయి. చాలా వెట్ ఉంటదనమాట హెయిర్. ఇప్పుడు స్నానం చేపియడం ఒక ఎత్తయితే, స్నానం చేపిచ్చినాక ఆ ఫర్‌ని డ్రై చేయడం ఇంకొక పెద్ద ఎత్తు. స్నానం చేపిచ్చినాకైతే అస్సలు ఒక దగ్గర ఉండడు. ఎక్కడ పడితే అక్కడ పరిగెడతాడు. మొత్తం సోఫా ఎక్కేస్తాడు, దివాన్ ఎక్కేస్తాడు. ఇంక పిచ్చోడిలా చేస్తాడనమాట. ఎందుకో తెలీదు అన్ని డాగ్స్ ఇలానే చేస్తాయి స్నానం చేపిచ్చినాక. వాటికి కొత్తగా ఉంటదేమో. పట్టుకో క్యాండీ క్యాండు ఏంటి ఏయ్ పద ముఖానికి అవసరమా? ఇది డీటాంగ్లింగ్ స్ప్రే అన్నమాట. చిక్కులు పడకుండా ఇది పూసినా కూడా చిక్కులు పడతాయి. కానీ మరి ఎందుకు తీసేయి, పక్కన పడేయి. జస్ట్ స్మెల్కి పెట్రా మూసుకొని. సో డ్రయర్ పెట్టేటప్పుడు అయితే ఇలా ప్రశాంతంగా పడుకుంటాడు క్యూట్గా కాసేపే. కానీ ఆ తర్వాత ఇంకా లేచి పరిగెడతాడనమాట. ఎక్కువసేపు పెట్టించుకోడు. సో సో కష్టానికి ఫలితం అంటే ఇదే అన్నమాట. కష్టపడి స్నానం చేపించినాకైతే చూడ్డానికి ఎంతో క్యూట్గా ఉంటాడు. ఈ ఫేస్ చూస్తే ఎన్నిసార్లన్నా అంత కష్టపడాలనిపిస్తుంది. కానీ చేపించాలన్నప్పుడు మాత్రం చాలా బద్ధకం వేస్తుంది. ఎందుకంటే గంట సేపు అక్కడే కూర్చొని చేయాలన్నమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. క్యాండిన్ స్నానం చేపిస్తే అయితే ఇట్లా అయిపోతాం అనమాట. సో నేను కూడా స్నానంకి వెళ్ళి వీఆర్ గోయింగ్ అవుట్ యాక్చువల్లీ. So until then, please do like, share and subscribe. Please do support me and stay tuned. Bye guys.